తెల్లవారుజాము కదా, అసలు నిద్రలేదు. గత 15 రోజులుగా అస్సలు నిద్రలేదు. క్యారల్ సింగింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంచేత అతి కష్టం మీద ఇక్కడ కొంచెం కూర్చున్నప్పుడు బిల్డప్ ఇవ్వాలి కదా మీకు, నిద్ర రానట్టుగా. చాలా సంతోషం. పోయిన సంవత్సరం డిసెంబర్లో నేను రాక్ చర్చ్ గేట్ ముందు నిలబడ్డాను. ఆ సమయంలో అక్కడ వచ్చిపోతున్న వారందరినీ చూస్తూ ఉన్నా, ఊరికినే గమనిస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక ఆయన, పెద్ద వయసే, ముసలాయన, గడ్డ ఉంది, చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. నేను గేటు దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఊరికని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన ఒక విచిత్రమైన వ్యక్తిలా కనిపించాడు. పెద్ద వయసులో ఉంది, ముసల గడ్డ వేసుకుని ఉన్నాడు. ఆయన వస్తున్నాడు. సరిగ్గా గేటు దగ్గరికి వచ్చేటప్పటికి మా గేట్ నుంచి చూస్తే రాక్ చర్చ్ టవర్ కనపడుతుంది, సిలువ కనపడుతుంది. అక్కడికి వచ్చాడు. మంచి లోడ్లో ఉన్నాడు. ఈవినింగ్ టైంలో సాధారణంగా మన వాళ్ళు లోడ్లో ఉంటారు కదా, తూలుతా వస్తూ ఉన్నాడు. ఆయన నడక చూస్తేనే చాలా అట్రాక్ట్ అయిపోయాను నేను. దాని తగ్గట్టు ఆయన చూసిన వెంటనే ఆ తెల్లని గడ్డం, పొడవాటి గడ్డం, కొంచెం ముసలి వయసులో ఉన్నాడు. నెత్తి మీద ఏం బుట్ట ఉంది, సంకలోనేమో సంచి ఉంది, నోట్లో చుట్ట ఉంది. సరే, కరెక్ట్గా గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ టవర్ చూసేటప్పటికి టక్మని బ్రేక్ వేశాడు. ఆ బుట్ట తీసి కింద పెట్టాడు, సంకలో ఉన్న సంచి తీసుకెళ్ళి పక్కన పెట్టాడు, నోట్లో ఉన్న చుట్ట తీసుకెళ్ళి గోడ మీద పెట్టాడు. ఎందుకంటే మళ్ళీ దాని పని ఉంది కదా. ఒక్కసారి అలా బ్రేక్ వేసి ఇలా దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకున్నామంటే నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఇంత లోడ్లో ఉండి కూడా చాలా అలసిపోయాడు, పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు సాయంకాలం. అటువంటి వ్యక్తి ఆ గేటు దగ్గరికి రాగానే, ఆ శిలువను చూడగానే ఆయనలో ఒకలాంటి భక్తి ఆయనలో నేను చూడడం జరిగింది. ప్రియులారా, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా భక్తి కలిగిన వారండి, చాలా భక్తి కలిగిన వారు. వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా భక్తి అనేటువంటిది ప్రతి వారిలో నేను చూడడం జరుగుతూ ఉంది. అయితే క్రైస్తవులమైనటువంటి మనలో దేవుడు చూడాలనుకున్నటువంటి భక్తి ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడుదురు. క్రైస్తవుల్లో కూడా భక్తి పరులు ఉన్నారు. కానీ మనకు ఉండవలసినటువంటి భక్తి ఎలాంటిదంటే భయముతో కూడినటువంటి భక్తి. భయము ప్లస్ భక్తి, అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు దాదాపు 12:30 గంటలు అవుతుందండి. కానీ మీరు ఇంత ఆసక్తిగా దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఎత్తుగా ఉన్నారే, ఇది చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అందుచేత ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచిన ఈ రాత్రి సమయంలో ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం. నిజం చెప్తామండి, అప్పుడప్పుడైనా ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆల్రెడీ ఒక మంచి వాక్యం వినేసాం. వాస్తవంగా అసలు ఇంకొక వాక్యం పెద్ద అవసరం లేదు కదా మనలో మాట. నేను ఏదో చెప్పాను కదా అప్పుడప్పుడు నిజం చెప్పాలని, కానీ అదే అనుకుంటున్నాను ఇప్పుడు. నిజంగా వాక్యం చెప్పాలంటారా? అంత అవసరం ఉందా అని. ఎందుకంటే పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. ఆ వాక్యం వెంటనే క్రిస్మస్ సందేశం, ఒక చక్కని సందేశం మనం విన్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపర్లకి వందనాలు తెలియజేస్తాను. పాస్టర్ మనోహర్ గారు, పాస్టర్ ప్రభు కుమార్ గారు, పాస్టర్ విలియం గారు, పాస్టర్ జానీ గారు, పాస్టర్ గమానియల్ గారు, వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి సేవ పరిచర్య ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో వారు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంఘాల గురించి నేను ఎంతగానో వింటూ ఉన్నాను. అలాగే మరి శేఖర్ గారు, ఇంకొక వ్యక్తి ప్రెసిడెంట్ గారు, మీనన్ గారా, మోనిష్ గారు, వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నా స్నేహితుడు విజయ్ని బట్టి కూడా చాలా సంతోషం. ఐ వాజ్ సో సర్ప్రైజ్ టు సీ యూ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. చాలా సంతోషం. ఈ మొక్కను ఎక్కడో చూసినట్టుంది అని అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చి చాలామంది నాకు చాలా చిన్నప్పటి నుంచి నన్ను బుజ్జిబాబు అంటారండి. నా పేరు బుజ్జిబాబు. ఆ పేరు ఎందుకు పెట్టారు నాకు తెలియదు. బహుశా చిన్నప్పుడు మీలాగానే బొగ్గలు వేసుకుని
పుష్టిగా ఉండుంటాను, అందుకని బుజ్జిబాబు అని పేరు పెట్టారు. సరే, మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే నాకు అంతర్వేది పనిలో ఉన్నట్టుంది. నిజంగా చెప్పాలంటే మా తాతయ్య చర్చిలో ఉన్నట్టే ఉంది. కాబట్టి మా తాతయ్య స్టైల్లో ప్రసంగం చేయాలని ఉంది నాకు. ఏమంటారో చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనికి మనం వెళ్ళాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రి నీ బిడ్డలమైనటువంటి మేము మరొకసారి నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మా ప్రభువా, వినగలిగినటువంటి చెవుల్ని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా తండ్రి, ఆశగల ప్రాణాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ప్రభా. ఎంతో దూరాల నుండి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని నాకు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది నాకు. మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ మాటలు మాకు కావాలయ్యా. నీ మాటల్లో జీవం ఉంటుంది. నీ మాటలు మేము వింటే మా బ్రతుకులు మారిపోతాయి, మా పరిస్థితులు మారిపోతాయి. ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియ బిడ్డల యొక్క పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు నాయన, ఇదిగో ఈ రాత్రి మరొక సంవత్సరం క్రిస్మస్ ప్రోగ్రాంలో ఏదో అలవాటు ప్రకారంగానో లేకపోతే ఆచార ప్రకారంగానో మేము ఇక్కడ లేము, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మా తండ్రి నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. యేసయ్యా, నీ ఆత్మ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ప్రకటించబడుతూ ఉండగా మా తండ్రి, ఇదిగో వాక్యానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యాన్ని యేసయ్య అధికారము కలిగిన నామములో పారదొరుకుతున్నాను ప్రభువా. ఈ రాత్రి సమయంలో మా మధ్యలోని కార్యాలు మీరు ప్రారంభించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ బిడ్డలు ఏ అవసరంలో ఉన్నారో నీకు తెలుసు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇదిగో ఈ రాత్రి సమయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధానంలో నీ చేతులకు అప్పగిస్తూ వాక్యం అందించి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నా మాటలు కాదు, దీవెన్ కుమార్ మాటలు అవసరం లేదు. మానవుని మాటల వల్ల మాకు ప్రయోజనం లేదు నాయన. నీ మాటలు వినడానికి మేము ఇక్కడికి వచ్చాం. నీ మాటల్ని మాకు వినిపించండి. నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. చెప్తాం అందరూ ఆమేన్. కొంచెం గట్టిగా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయని మనం బైబిల్లో చదువుతున్నాం. అనేకమైన వర్తమానాలు కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరలా పెద్ద మనం వినక్కర్లే. కారణం ఏంటంటే యేసయ్య పుట్టినప్పుడు లోకంలో జరిగినటువంటి ఆ పరిస్థితులు, అలాగే అనేకమైనటువంటి సందేశాలు, జ్ఞానులు వీళ్ళు అక్కడ ఆయన ఆరాధించారని, నక్షత్రం గురించినటువంటి సందేశాలు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి కొన్ని వందల ప్రసంగాలు మనం విన్నాం ఇప్పటికే. అయితే రాత్రి సమయంలో అదే చరిత్రలోనికి నేను వెళ్ళి మరొక కోణంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు యొక్క జన్మం గురించి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచనాల్ని మనం విశ్లేషణ చేద్దాం. ఏ రీతిగా ప్రవచించబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరిగాయో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు తీసుకుని ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా కొద్దిగా దేవుని వాక్యంలో ఆయన పుట్టినటువంటి స్థితిగతుల్లోనికి మనం వెళ్ళాలి. కారణం ఏంటంటే దానికి దీనికి లింక్ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, అక్కడ ముగ్గురు జ్ఞానులు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, యేసయ్యను వారు కనుగొని వారు తెచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ కానుకల్ని ఆయనకి సమర్పించారు. వారు సమర్పించినటువంటి మొట్టమొదటి కానుక బంగారం, రెండవది గోళం, మూడవది సాంబ్రాణి. మూడు ప్రత్యేకమైనటువంటివి. ఈ మూడింటి గురించి కూడా పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే బంగారము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికానికి సూచనగా ఉండదని. దేవుని బిడ్డరా, ఆయన రాజకత్వానికి, ఆయన ప్రభుత్వానికి సూచన బంగారం. చూడండి, బంగారము ఇచ్చి యేసును ఆరాధన చేశారు. చేసింది ఎవరు? జ్ఞానులు. నా చిన్నప్పుడు నేను ఎలా అనుకునేవాడిని, యేసుక్రీస్తు ప్రభుని క్రిస్మస్ రోజున, అంటే ఆయన పుట్టిన రోజున ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళినటువంటి వారు జ్ఞానులు. బహుశా జ్ఞానులే వెళ్ళి యేసయ్యను ఆరాధించాలేమో అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. జ్ఞానులే వెళ్ళి యేసయ్యను ఆరాధించాలేమో. మరి నేను జ్ఞానిని కాదు కదా, నేనే విధంగా ఆయన ఆరాధించగలను? నా ఆరాధన ఆయన గైకొనడేమో అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. రెండవది, యేసుని ఆరాధించడానికి వారు వెళ్ళినప్పుడు వారు చేసినటువంటి, లేకపోతే వారు ఇచ్చినటువంటి కానుకలు ఇవి. ఏది? బంగారము, సాంబ్రాణి, గోళము. ఈ మూడిచ్చి దేవుణ్ణి ఆరాధించాలన్నమాట క్రిస్మస్ టైంలో అని నేను అనుకునేవాడిని. ప్రియులారా, కొంతకాలానికి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏంటి ప్రభువా, మొట్టమొదటిగా జ్ఞానిగా వెళ్ళి నిన్ను ఆరాధించాలని నీ వాక్యంలోనే ఉంది.
అదే నా మనసును పట్టుకుని పీడిస్తూ ఉంది. రెండవదిగా వారు వెళ్ళి నీకు బంగారము, సాంబ్రాణి, బోళాలు ఇచ్చారు. అంటే ఆ రీతిగానే నేను కూడా నీకు ఆరాధన చేయాలా అనేటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తామంటే ఒక రోజున ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు జ్ఞానివి అని చెప్పాడు. ఆశ్చర్యం కలిగిందండి నాకు. నేనేంటి ప్రభు జ్ఞానిని? కారణం ఏంటంటే అప్పటికి నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి కూర్చున్నాను. కానీ ప్రభు నాతో అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు జ్ఞానివి అని అన్నాడు ఆయన. ఏం ప్రభు నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను జ్ఞానిని ఎలాగవుతాను అని అంటే యేసయ్య చూపినటువంటి వాక్యం అది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని వాక్యంలో రాయబడి ఉంది. నేను దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడిని అంటే వాక్యానుసారంగా నేను జ్ఞానిని అని వాక్యం బట్టి నాకు అర్థమైంది. రెండవది, బంగారం కావాలి. బంగారాన్ని యేసుకు సమర్పించారు. అంటే యేసు స్వీకరించేది బంగారం అన్నమాట. చూడండి, సాధారణంగా చిన్న పిల్లల్ని మనం చూసినప్పుడు వాళ్ళు ముద్దొస్తారు. మనకి వాళ్ళు ముద్దొచ్చిన వెంటనే వాళ్ళు బొగ్గలు పట్టుకుని ఇలా పిండి, ఓ ఎంత బంగారం అని అంటాం మనం. అవునా కాదు? మీరు చెప్పండి. కొంతమంది చక్కగా బొగ్గలు వేసుకుని ఎర్రగా బుర్రగా ఉంటారు కదా, లావుగా ఉంటాడు, కదలేడు కదలేడు అని చూసిన వాడిని ముద్ద చేస్తూ ఉంటుంది. మనకి అబో బంగారం అని పిలుస్తూ ఉంటాం. లేకపోతే ఇంకొంచెం ఉదాహరణ ఇంకొకటి చెప్పాలంటే, భార్యను చూసి భర్త అంటాడు అప్పుడప్పుడు, అస్తమానంటాడు అప్పుడప్పుడు, ఓ బంగారం అని అంటాడు. అవునా కదా? నీకు ఈ భార్య ఎంత ముసి నవ్వులు ఓ కరిగిపోతూ ఉంటుంది. వెంటనే మంచి కూర ఉంటుందా రాత్రి అక్కడ? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ కలిగినప్పుడు, ముద్దొచ్చినప్పుడు మన భార్యతో మనం అనే మాట బంగారం అని పిలుస్తాం. ఎప్పుడైతే బంగారం అని పిలిచామో వెంటనే అక్కడ పరిస్థితులు మారిపోతాయి. దేవుని బిడ్డలారా, బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ముఖ్యంగా స్త్రీలందరికీ బంగారం. ఇక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరందరూ భలే జిల్జీలు, నాకు సరిగ్గా కనపడతలేదు లైటింగ్లో, కానీ భలే జిల్జీలుగా ఉన్నారు మీరందరూ కూడా. ఓ మొత్తం అన్ని వేసుకుని వచ్చినట్టు మరి చూపించడానికి నాకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారం ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారండి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపెట్టండి, అది నాకు ఇచ్చేది కానీ తీసుకెళ్ళిపోతాం. బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరు? అందరికీ బంగారం కావాలి. వీలైతే దేవుని కుమార్ గారు మీకు ఏదైనా ఓపుకుంటారా కొనేవాడిని అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు, పర్వాలేదు. బంగారం చాలా ప్రాముఖ్యం. బంగారంలో విలువ ఉంది. అందుచేతనే కొన్నిసార్లు మనకి ప్రేమ ఎక్కువైపోయినప్పుడు బంగారం అని పిలుస్తాం. ఈ రాత్రి యేసయ్య నిన్ను బంగారం అని పిలవని. ఆమేన్. ఓ నా బంగారమా అని యేసయ్య పిలవని మనల్ని. కారణం ఏంటంటే యేసయ్య ఈ రాత్రి నిన్ను బంగారముగా మార్చబోతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను బంగారంగా మార్చబోతున్నాడు. ఆ రోజున జ్ఞానులు వెళ్ళి యేసుకి బంగారాన్ని సమర్పించారు. కానీ ఈ రోజున నువ్వు యేసుని ఆరాధించడానికి వచ్చావు కదా, అసలు నువ్వే బంగారం అన్నమాట. యేసయ్య నిన్ను బంగారం అని పిలవని. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆ మాట యేసయ్య నాతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాను. ప్రభువా, నా దగ్గర బంగారం లేదు నీకు ఇవ్వడానికి, ఇదిగో నేను పూజించడానికి, నేను ఆరాధించడానికి, బహుశా చర్చిలోకి వెళ్ళి నేను బంగారం వేయాలేమో, నా దగ్గర లేదు మరి అని అంటే, యేసయ్య రాత్రి నాతో చెప్పిన మాట ఏంటంటే, దీపక్ కుమార్ నిన్నే నేను బంగారంగా చేయబోతున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నా యేసయ్య నన్ను బంగారం అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్యను ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన బంగారం అని పిలవని. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య దృష్టిలో నువ్వు బంగారమే. యేసయ్య దృష్టిలో మనం బంగారం. అలాగే రెండవ మాట, బోళముల గురించి మాట్లాడుతున్నారు. చేదైందండి ఇది చాలా చేదైనటువంటి రుచి. ఏ కారణం? దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట అది అనాలోచితంగా కానీ, ఊరికనే కానీ, నిష్ప్రయోజనంగా వ్రాయబడినటువంటి మాట ఒక్కటి కూడా లేదు. అది మనకి తెలియని అర్థం కానటువంటి పేరే కానివ్వండి, సంఖ్య కానివ్వండి, మరి ఏదైనా సరే దేవుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ ప్రకారంగా బైబిల్లో వ్రాయబడింది ప్రతి ఒక్క మాట కూడా. అలాగే బోళం, యేసయ్య ఆయన శ్రమ, శిలువ మరణం, ఆయన పొందబోయేటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క బాధలకు సూచనగా ఆ రోజున ఒక జ్ఞాని ఆయన వెళ్ళి బోళాన్ని ఇచ్చాడు. సాంబ్రాణి, దాని గురించి కూడా పాస్టర్ గారు చెప్పారు. సాంబ్రాణి యేసు యొక్క ప్రధాన యాజకత్వానికి సూచనగా ఉందని, ఈ మూడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో అక్కడ వారు దేవునికి సమర్పించారు. సరే, బాగుంది. ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణం అది కూడా మనం విన్నాం. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడైనా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడైన. మొదటి అధ్యాయం 15వ వచనంలో. నిన్న నేను ట్రైన్లో వస్తూ ఉంటే నా సీటు ప్రక్కన పేపర్లో ఒక ఆర్టికల్, చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్. ఆ ఆర్టికల్ చూస్తుంటే నన్ను బాగా ఆకర్షించింది. ఆ ఆర్టికల్లో ఏమని రాశారో తెలుసా? యేసు
క్రీస్తు ప్రభువారు 2013 సంవత్సరాలకు చెందినటువంటి దేవుడా అనేటువంటి ప్రశ్న. యేసయ్య 2013 సంవత్సరాలకు చెందినటువంటి దేవుడా, లేకపోతే క్రైస్తవులు చెప్తున్నటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంతకంటే ముందున్నటువంటి దేవుడా? ఒకవేళ ఆ విధంగా కాకపోతే మరి ఏ విధంగా ఉన్నటువంటి దేవుడు? ఒకవేళ ఆ రీతిగానైతే మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి కొన్ని ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ నేను చదివినప్పుడు నా మైండ్ పనిచేయడం ప్రారంభించింది. ప్రియుల కారణం ఏంటంటే, నేను థియాలజీ చదివాను, బైబిల్ని నేను చదివాను, బైబిల్ని నేను విశ్లేషణ చేశాను, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి థీసిస్ నేను రాశాను. కాబట్టి ఎప్పుడైతే కాంప్లికేటివ్గా ఒక విషయం ఉంటుందో బైబిల్ గురించి, దాని గురించినటువంటి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆతృత మనలోనికి వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రాత్రి నేను అందించేటువంటి ఈ యొక్క వాక్యంలో ఒక అంశంగా ఉంటుంది. సరే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన జన్మించడానికంటే ముందుగా ఉంటే ఆయన ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని వాక్యంలో ఉంటుంది. చూడండి, ఇలాగా లేకపోతే వాక్యాలను చూడదు, నా వైపు చూడండి, నేనే చెప్పేస్తాను వాక్యాలన్నీ కూడా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. నాకున్నటువంటి సమయంలో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎంత ఎక్కువ వాక్యాన్ని మీకు అందించగలిగితే అంత ఎక్కువ వాక్యాన్ని నన్ను అందించనివ్వండి. కారణం ఏంటంటే, ఈ రాత్రి ఏదో ఒక 4 మాటలు చెప్పిపోవడానికి కాదండి నేను వచ్చింది. ఈ రాత్రి యేసయ్య అద్భుతం నీ జీవితంలో జరగాలి, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందిస్తా ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. అంటే దాని అర్థం ఏంటంటే, కాలం అనేటువంటిది ఒకటి ఉంది, ఒక పర్టికులర్ టైం ఉంది. ఆ టైంలో యేసయ్య లోకానికి రావాలి. మరి దాని ముందు సంగతి ఏంటి అనేటువంటి ఆలోచన మనకు వస్తే, ప్రియులారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ దేవుని యొక్క నియమానికి, దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా ఆదాము అవ్వలు పాపం చేశారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది టైం లైన్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించారు. తర్వాత ప్రజలు దేవుని మాటను విననొల్లని వారిగా ఉన్నారు అని వాక్యంలో మనం చదువుతాం. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ అన్నటువంటి మాటలు అవి. మరి యేసయ్య దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు వారి గురించి ఏం చేస్తా వచ్చాడు? అనేకమైనటువంటి కార్యాలు చేస్తా వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి, న్యాయాధిపతిని పంపించాడు, ప్రవక్తల్ని పంపించాడు. ఈ రీతిగా ఇశ్రాయేలు తన సొంత జనాంగముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అనేక రీతులుగా నాయకుల చేత, న్యాయాధిపతుల చేత, చివరికి ధర్మశాస్త్రము చేత ఆ ప్రజలను తిరిగి తన వైపుకు మళ్లించుకోవాలనేటువంటి ఆలోచనతో దేవుడు అనేక రీతులుగా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. కానీ వారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు ఆయన మాట విననొల్లని వారు అని వాక్యంలో ఉంటది. అందుచేతనే కాలము సంపూర్ణమైనప్పుడు, అనగా ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావాలి, శిలువ మీద ఆయన మరణించాలి, రక్తాన్ని చిందించాలి. అప్పుడే పాప పరిహారార్థమైనటువంటి ఆ యొక్క యాగము పూర్తవుతుంది. అందుచేతనే యేసయ్య ఆ సమయంలో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఏ సమయంలో? 2013 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఆయన జన్మించడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దానర్థం దేవుడు అనగా తండ్రి తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపెను అనేటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో, అది ఇక్కడ సంపూర్ణమవుతా ఉంది. సరే, మరి అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు? వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యంలో రాయబడి ఉంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం కిందకు వచ్చి చూస్తే అక్కడ ఉన్నటువంటి వాక్యం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? ఆ వాక్యము అని వాక్యంలో ఉంది. ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు? ఆ వాక్యము. ఏ వాక్యము? మొదటి వచనంలో ఉన్నటువంటి వాక్యం, ఆది అందున్నటువంటి వాక్యం. ఆ వాక్యము 14వ వచనంలో శరీరధారి అయి లోకానికి వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని మీద ఈ వాక్యాన్ని బట్టి యేసయ్య ఆది నుండి ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి వాడని, ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి వాడని, ఆయన వాక్యమై ఉండేను అని కూడా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకు బట్టి
ఆ ఆర్టికల్ పేపర్లో వారు రాసినటువంటి ప్రశ్నకు జవాబు ఆయన 2013 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన ఆది నుండి ఉన్న దేవుడని. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తుంది, జాగ్రత్తగా గమనించండి మాటలు. భూమికి పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి సృష్టించబడక మునిపే ఆది ఉంది. ఆది ఉంది, ఆదిలో ఉన్నటువంటి వాడని ఈ సమయంలో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంచెం నన్ను ఫాలో అవ్వాలి, మీకు వాక్యం బాగా అర్థమైపోతుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఆయన గురించి ఏమని మాట్లాడుతుందో తెలుసా? వాక్యాన్ని చూసినట్లయితే ఆయన యోధా గోత్రపు సింహం అని, ఆయన యోధా గోత్రపు సింహం, ఆయన పరాక్రమము గలవాడని, ఆయన రాజులకు రాజని, ఆయన ప్రభువులకు ప్రభు అని, ఆయన భూపతులకు అధిపతి, అంతిమ జీవులకు అంతిమ న్యాయాధిపతి, వైద్యులకు పరమ వైద్యుడు, సృష్టిలో సమస్తము ఆయన వలనే జరిగింది. నా దేవుడు ఆదిలో ఉన్నాడు అన్నదానికి రుజువు ఇదంతా కూడా. 2013 సంవత్సరాలకే పరిమితమైనటువంటి దేవుడు కాదు అన్నదానికి రుజువు అన్ని కూడా రుజువులతో సహా నేను పెడతా ఉన్నాను. ఇంకా బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా ఆయన గురించి? ఆయన పైన కనిపించేటువంటి ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆకాశం పైన ఉన్నటువంటి ఆకాశం, అలాగే భూమి, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళం, ప్రతి ఒక్కటి కూడా ఆయనదే. ఆయన అధికారములకు లోబడవలసిందే. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ రీతిగా జరిగి తీరవలసిందే. అంతేకాదండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అది బంగారం లేకపోతే వెండి, దాని గురించి దేవుడు అంటున్నాడు అది నాది, వెండి నాది, బంగారము నాది, పర్వతముల మీద వేల కొలది పశువులు ఆయనవే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతే